కేటీ రామారావు గారు, కేటీ రామారావు గారు, కేటీ రామారావు గారు. సార్ ఇవ్వండి సార్, మా శ్రీనివాస్ యాదవ్ గారికి ఇవ్వండి. కేటీ రామారావు గారు మీరు మాట్లాడండి సార్, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, వారు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఇవ్వండి సార్ వారికి కేటీ అవకాశం. రామారావు గారు మీరు సార్ మాట్లాడండి. 94 నుంచి వారు మినిస్టర్ సార్, వారికి అవకాశం ఏంటి? కేటీ రామారావు గారు మీరు మాట్లాడండి ప్లీజ్ 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 కరెక్ట్ కాదు కదా సార్. ప్లీజ్ మీరు మాట్లాడండి. స్పీకర్ సార్, ఇస్తాను మీ తర్వాత ఇస్తాను. సార్ మాజీ మంత్రి, బలహీన వర్గాల నాయకుడు, హైదరాబాద్ లో పెద్ద నాయకుడు, మీరు ఈ రకంగా దయచేసి వారిని అవమానించకండి. దయచేసి వారికి మైక్ ఇవ్వండి సార్. మంత్రులకు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తున్నారు, వారికి సంబంధం కూడా లేదు, ఆయనకి ఇచ్చేసినారు. మా నాయకుడు అడుగుతున్నాడు, ఇవ్వండి సార్. మా డిప్యూటీ లీడర్ గారు అడుగుతున్నారు, ఇవ్వండి సార్. అధ్యక్ష, ఈ శాసనసభలో స్పీకర్ గారు అనేది ఒక పార్టీకి సంబంధించి కాదు అధ్యక్ష, మా అందరికీ స్పీకర్ మీరు. అందుకే మీకు మైక్ ఇచ్చాను. నేను చెప్పాను తినండి సార్. నేను చెప్పినాక మాట్లాడండి. మీరు ఈ సభకు స్పీకర్ సార్, అందరి మెంబర్స్ హక్కులు కాపాడవలసింది మీరే సార్. రెండోది, డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడ ఉన్నారు. పెద్దలు బాలునాయక్ గారు, ఆది శ్రీనివాస్ గారు మాట్లాడింది సార్. మేము ఇక్కడ కూర్చొని విన్నాం, మేము అబ్జెక్షన్ చేయలే. మేము మధ్యలో మైక్ అడిగి ఏదో ఆయన మాట్లాడుతుంది తప్పు అనేటువంటిది మేము చెప్పలేదు సార్. ఇప్పుడు మా వరకు వచ్చినప్పుడు గవర్నర్కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం ప్రకారము మా సభ్యుడికి అవకాశం వచ్చింది సార్. ఇప్పుడు రిప్లై చెప్పేటువంటి అధికారం ముఖ్యమంత్రి గారికి లేకపోతే డిప్యూటీ సీఎం గారికి ఉంది. కాబట్టి మా సభ్యులు చెప్పినటువంటిది మీరు దయచేసి వినాలి. మీరు ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయిననుకో, మీరు అక్కడి వైపు నుంచి ఇంటర్వ్యూన్ కావడం, మేము ఇక్కడి నుంచి ఇంటర్వ్యూన్ కావడం, అది సభ మర్యాదలో కూడా కరెక్ట్ కాదు, మీరు గుర్తుంచుకోవాలి సార్. నేను దయచేసి స్పీకర్ గారు రిక్వెస్ట్ చేసేది, మీరు మా హక్కులను కాపాడాలి అంతే. మీరు అడిగారు కాబట్టి మేము ఇచ్చినాం అది కాదు కదా సార్. అది రైట్ రాయల్గా మాకు రావాల్సినటువంటి హక్కు సార్ అది. దయచేసి నేను మంత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు సభ్యులు అంటే తెలుసో తెలియక కొత్త పాత ఉంటారు, ఏదో అరుస్తుంటారు, కామెంట్ చేస్తారు, ఇటువైపు అటువైపు జనరల్గా జరుగుతుంది. కాబట్టి మంత్రులు జర బాధ్యతగా దయచేసి సభ్యులు మాట్లాడేటప్పుడు మీరు నోట్ చేసుకోండి. ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయితే సభకు మర్యాద గౌరవం ఉండదు సార్. లాస్ట్ టైం కూడా అదే జరిగింది. లాస్ట్ టైం కూడా ఇదే సభలో అనని మాటల్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజు సీరియస్గా మాట్లాడినప్పుడు మేము బయటకు వెళ్ళిపోయినాం అధ్యక్ష. కనీసం ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ విప్పుల బాధ్యత ఏంది అధ్యక్ష? ప్రతిపక్షాల దగ్గరకు వచ్చి మాట్లాడి ఇట్లా కాదు, ఇది స్పీకర్ గారు పంపించారని చెప్పాలి. అది కూడా జరగలే. కాబట్టి నేను దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది, మీరు మా హక్కులను కాపాడాలి. ఇందులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్, ప్రతి ఒక్కరు కూడా సభ్యులే అధ్యక్ష ఇక్కడ. కాబట్టి దయచేసి మా సభ్యుడికి అవకాశం వచ్చినప్పుడు ఆయన మాట్లాడిందంతా వినండి, మీరు నోట్ చేసుకోండి. తర్వాత మీరు రేపు ఎట్లయినా రిప్లై ఇవ్వాలి కదా, అప్పుడు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి మేము ఇంటర్వ్యూన్ అయ్యి సభ గౌరవానికి కూడా మర్యాద కాదు అధ్యక్ష. ఇప్పుడు ఇద్దరు సభ్యులు అనేక విషయాలు మాట్లాడినప్పుడు దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, చాలా అవాస్తవాలు ఉన్నాయి. అయినప్పటికీ మేము విన్నాం ఇక్కడ. కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సభ సజావుగా జరగాలంటే సభ్యునికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎవరు వాళ్ళు ఇంటర్వ్యూన్ కాకుండా నోట్ చేసుకోమని చెప్పండి, రిప్లైలో చెప్పుకోమని చెప్పండి. మేము చెప్పింది తప్పు, మీరు చెప్పింది రైట్ అంటే అల్టిమేట్గా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇక మీదట ఎవరికి మధ్యలో అవకాశం ఇవ్వకుండా సభ్యుడికి అవకాశం ఇచ్చారు, వారు మాట్లాడతారు. కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు నోట్ చేసుకోమని రిప్లైలా ఇంకా ఏం చెప్పాలనుకుంటారో చెప్పమని చెప్పండి. ఇదే మా యొక్క అబ్జెక్షన్ అధ్యక్ష.